విశాఖలో విద్యార్థులు రోడ్డెక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హాస్టల్లో నెలకొన్న ప్రధాన సమస్యలతో పాటుగా అధిక ఫీజుల నియంత్రణపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. గత పాదయాత్ర సమయంలో విద్యార్థుల సమస్యలను తెలుసుకున్న జగన్ వాటిని పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం పెండింగ్లో స్కాలర్షిప్, ఇక సంక్షేమ హాస్టల్స్కు సొంత భవనాలను కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలో కలెక్టర్ పిలుపునివ్వడం జరిగింది. ఇందు మాదిరిగా చూసుకుంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం నడుస్తున్నప్పుడు తాత్కాలికంగా మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేశారు. మళ్ళీ తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎవరు చదువుకుంటున్నారనుకుంటే దాదాపుగా 100%కి 75% పేద విద్యార్థులు చదువుతున్నారు. అలాంటి పేద విద్యార్థులు ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే సర్వేలు చేసినప్పుడు అర్ధాకలతో ఉంటున్నా మళ్ళీ మిడ్ డే మీల్స్ బాగుంటుందని చెప్పే సందర్భం ఎక్కువ కనిపిస్తుంది. ఆ మాదిరిగానే ప్రధాన డిమాండ్గా మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి